కేసీఆర్ గారు మాట్లాడుతూ ఉన్నారు. జూబ్లీస్ ఉప ఎన్నికల్లో విజయం మనదే. చాటీలు గాని, అబద్ధాలు గాని, మోసపు మాటలు గాని, మీడియా అబద్ధాల ప్రచారం గాని, ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వం పైన, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిత్వం పైన వ్యతిరేకత వచ్చే విధంగా ప్రయత్నాలు జరిగాయి. ఇదంతా ఆర్టిఫిషియల్, ఫ్యాబ్రికేటెడ్, క్రియేట్ చేసి, ముఖ్యంగా కేసీఆర్ గారు నిన్న కార్యకర్తలతో ఏం మాట్లాడుతున్నారు అంటే, నా ఉద్యమం గాని, నేను చేసిన పాలన గాని గుర్తు చేసుకొని కాదు, కాంగ్రెస్ మీద తీవ్ర వ్యతిరేకత ఉంది కాబట్టి మనం గెలుస్తాం. కాంగ్రెస్ మీద తీవ్ర వ్యతిరేకత ఉంది. ఎందుకు వ్యతిరేకత? కాంగ్రెస్ ప్రభుత్వం ఏమన్నా అడ్డగోలుగా అప్పులు చేసి గుంజేసిందా? ఏమన్నా ప్రాజెక్టులు కట్టిందా? ఏం చేసిందని వ్యతిరేకత వచ్చింది? కాంగ్రెస్ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఎందుకుంది? ఉచిత బస్సు ఇచ్చినందుక? చాలా మంది నిరుద్యోగులు రేవంత్ రెడ్డి ఉద్యోగాలు ఇవ్వలేదు, కొన్ని ఉద్యోగాలు ఇచ్చిండు, మిగతా మొత్తం కేసీఆర్ ఇచ్చిపోయిండు అంటే, రేవంత్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ఉద్యోగాలు ఇవ్వకుండా వెళ్లిపోయే ముందు పరీక్ష పెడతాడు. ఓ 2 లక్షల ఉద్యోగాలకు పరీక్ష పెడితే మీకు ఓకేనా? పరీక్ష పెట్టడం ఇంపార్టెంట్ కాదు, ఇక్కడ జీతాలు ఇవ్వడం ఇంపార్టెంట్. జీతాలకు భయపడే కేసీఆర్ వెళ్లిపోయే ముందల ఉద్యోగ ప్రకటన చేసిపోయాడు. దానికి మీరు గొప్పలు చెప్పుకుంటే అది మీ కర్మ. చంద్రబాబు నాయుడు ఏం చెప్తా ఉన్నాడు? యూరియాను వాడకండి ఎక్కువ, యూరియా విషంతో సమానము, తగు మోతాదులో వాడాలి. దరిద్రమైనటువంటి భూదోపిడి రియల్ ఎస్టేట్ వాడిపోవడానికి కారణం ఎవరు? బీఆర్ఎస్. స్థానిక సంస్థల ఎన్నికల్లో కళ్ళు మూసుకొని కాంగ్రెస్ పార్టీ విజయ డంక మోగిస్తుంది. ఇక్కడ డౌటే లేదు. ఒక అద్భుతమైన పాలన తెలంగాణ రాష్ట్రంలో జరుగుతా ఉంది. ప్రజలు కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పట్టబోతున్నారు. కేసీఆర్ గారు మీ పరిపాలనలో ఐఏఎస్లు అవినీతి పరులు, లక్షల కోట్ల రూపాయల ప్రజాధనం, మీకు ప్రజలకు సేవ చేయాలన్న చిత్తశుద్ధి సున్నా. రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు దోపిడి దొంగల ముఠాలుగా తయారైంది మీ ఆధ్వర్యం లోపల. భారతదేశంలో రాష్ట్రాలలో అత్యంత అవినీతి రాష్ట్రంగా మార్చిరు మీరు. కొన్ని లక్షల ఎకరాలు ధరను తీసుకొచ్చి మాయం చేసిర్రు. అద్భుతంగా పనిచేస్తా ఉన్నాడు. భారతదేశంలో తెలివైనటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఏ ముఖ్యమంత్రి కూడా ఇంతవరకు తెలంగాణ రాష్ట్రం నుంచి దేశవ్యాప్తంగా ఇంత ప్రాచుర్యం పొందలే, ఇన్ని మీటింగ్లలో పాల్గొనలే. ఒక డైనమిక్ పర్సనాలిటీతోని పరిపాలన చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి మీద బురదల కార్యక్రమం చేస్తా ఉన్నాడు. భారతదేశ చరిత్రలో 42% బీసీ రిజర్వేషన్ కోసం పోరాడిన ముఖ్యమంత్రి కూడా ఉన్నాడా ఈ దేశంలో? కేసీఆర్ గారు ఏం చెప్తారంటే, కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉందట. ఇట్లా ఎందుకు అసంతృప్తి? ఎందుకే? కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు పెట్టి నిలియనందుక కుటుంబ పాలన చేసిండా? ముఖ్యమంత్రి మీకే, ఆర్థిక మంత్రి మీకే, మున్సిపల్ శాఖ మంత్రి మీకే, మీ ఇంట్లోనే ఆరోగ్యం మీకే, ఫామ్ హౌస్లు మీకే, మళ్ళీ భూములు మొత్తం కథం చేస్తారు, ప్రపంచ దేశాల్లో దాచేస్తారు. మీకు చిత్తశుద్ధి ఉన్నది? మీ లీడర్షిప్ తెలంగాణ కోరుకుంటుందా? జూబ్లీస్ పార్టీ అభ్యర్థిగా మాగంటి సునీత, మాగంటి గోపీనాథ్ గారు చనిపోవడం బాధాకరం, కానీ 100% కాంగ్రెస్ పార్టీ విజయ డంక కళ్ళు మూసుకొని మోగిస్తాడు. అధికార పార్టీకి ఓటేస్తారు తప్ప మీకు ఓటేయడం మీద నాకేం అర్థం కాదు. 100% కాంగ్రెస్ పార్టీ జూబ్లీస్ లో విజయ డంక మోగించబోతా ఉన్నది. ఇందులో డౌటే లేదు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం యొక్క పాలన దేశానికి ఆదర్శంగా చూపించాలనుకుంటుంది. ఇందులో తిరుగులేదు. ప్రజలందరూ రేవంత్ రెడ్డి వైపే. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ విజయ డంక రేపు జూబ్లీస్ లో గానీ, లేదంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ విజయం. దీన్ని ఆపలేరు.